హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలైకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగ్ ఆ పనులన్నీ అయిపోయాయన్నమాట. ఈ టైంలో మొత్తము అన్నీ చేసేసుకున్నాను ఫాస్ట్గానే. తర్వాత పాలు కాగబెట్టాను. ఎప్పుడు పాలు కాగబెట్టినా తొందరగా పొంగవండి. ఇలా సైడ్కి పొంగులాగా అవి వస్తాయి కదా, అది కొంచెం చిరాకు అనమాట. సో నేను టిష్యూస్ని కొంచెం వెట్ చేసేసి గిన్నెని కొంచెం క్లీన్ చేస్తాను. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు అలా క్లీన్ చేస్తేనే బెటర్. తర్వాత మార్క్స్ అలా పడిపోతాయి. మళ్ళీ మేడ్ ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా అది అలాగే ఉండిపోతుంది, మార్క్ లాగా బ్లాక్ అవుతుంది అని చెప్పేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలైకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఇప్పుడే వర్కౌట్ అయిపోయిందన్నమాట. అంటే యోగా అయిపోయింది. మార్నింగ్ 5 o'clock అయిపోవాలి యోగా బేసిక్గా. బట్ ఈరోజు కొంచెం డిలే అయిందనమాట. 10 o'clock బ్యాచ్ ఉంది. ఆ 10 o'clock బ్యాచ్లో జాయిన్ అయ్యాను. మార్నింగ్ క్లాస్ జరగలేదు కూడా. సో ఇప్పుడే పనామ వచ్చి మొత్తం అంతా మేడ్ అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. నా వర్కౌట్ కూడా అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి రేపు శ్రీరామనవమి కదా, సో నేను పూజ గది అయితే ఈరోజు క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడైతే నేను స్నానానికి వెళ్ళిపోవాలి. పనంతా అయిపోయింది కాబట్టి ఇంకొంచెం పని ఉంది. నాకు కొంచెం గార్డెనింగ్ పని ఉందనమాట. గార్డెనింగ్ అంటే ఇంత పెద్ద గార్డెన్ నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు. నా మొక్కలు కొంచెం ఎండిపోయాయి. సమ్మర్ వచ్చింది కదా, అది తీసుకొని కూడా చాలా రోజులు అయింది. ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేదు నా దగ్గర. సో అవి చేంజ్ చేద్దాం, కొన్ని సక్లెంట్స్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. చూద్దాము. ఈరోజు నేను బయటకు వెళ్తాను కొంచెం రెడీ అయ్యి, అంతా ఇంట్లో అంతా వర్క్ అయిపోయిన తర్వాత. నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. ఈ కుర్తీ నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. అండ్ నా ఫేస్ మీద పింపుల్స్ స్లో డౌన్గా తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఇవి రెండు కొంచెం పెద్దగా రావడానికి కారణం నేను కొంచెం ఆయిలీ ఫుడ్ తీసుకున్నాను. నేను ఆయిల్ ఫుడ్ ఏదైనా తీసుకున్నా అంటే అది వెంటనే నా ఫేస్ మీద రియాక్షన్ వస్తుంది అనమాట. అదే ఈ పింపుల్. ఇంకా తర్వాత నేను కొంచెం రెడీ అయిపోయి మొత్తం ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అవుతాను అనుకున్న టైంకి పిల్లలు వచ్చేసే టైం అయిపోయిందనమాట. 2 o'clock ఇక్కడ స్కూల్స్ అయిపోతాయండి. నేను 1:45కి అట్లా నేను స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయిపోతాను. బైక్ మీద వెళ్ళి తీసుకొస్తాను ఇద్దరిని. మంచి ఎండలు, అసలుకి ఎంత ఎండగా ఉందో. తర్వాత పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఫ్రెషప్ చేసేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నాకు కొంచెం టైం ఉందని చెప్పేసి నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది తర్వాత వస్తూ స్కూల్ నుంచి నేను కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను. గ్రేప్స్, బనానాస్. ఎందుకంటే వీళ్ళ స్కూల్ లంచ్ బాక్సెస్లోకి కంపల్సరీ ఫ్రూట్సే వెళ్ళాలి కాబట్టి, అవే పెట్టాలి కాబట్టి నేనైతే కొన్ని ఫ్రూట్స్ అవి కూడా తెచ్చేసాను అనమాట. వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా ఫ్రూట్సే బెటర్ అని చెప్పేసి, ఎండాకాలం కదా. తర్వాత నేను బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. ఎందుకు అంటే అటువైపు దూరంగా మీకు కనిపిస్తుందా, అదంతా వర్షం పడుతుంది. మేమున్న ప్లేస్లో వర్షం పడట్లేదు అనమాట. నాకు ఆ మట్టి వాసన అవి వస్తుంది. నేను ఫస్ట్ హాల్లో ఉన్నప్పుడు నాకు మట్టి వాసన వస్తుంటే ఏంటి వర్షం పడుతుందా అని బాల్కనీలోకి వెళ్ళి చూస్తే మా దగ్గర పడటలేదు. దూరంగా ఉన్న చీకటిగా కనిపిస్తున్న ఫాగ్ లాగా కనిపిస్తున్న ఏరియా మొత్తం వర్షం పడుతుంది. ఎందుకంటే నాకు రోజు ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఫుల్ క్లియర్గా కనిపిస్తుంది, కానీ కనిపించడం ఆగిపోయిందనమాట బికాస్ ఆఫ్ రెయిన్. తర్వాత డిన్నర్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే చిన్న మిల్లీ మేకర్ రైస్ లాగా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కర్డ్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసి కలిపి పెట్టేసుకున్నాను. ఒక 2 tablespoons ఆఫ్ కర్డ్ అనమాట ఇది. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ పులుపు ఎక్కేస్తుంది. సో నేను ఈ గరిటెతో 2 గరిటెలు తీసుకున్నాను అని చెప్పచ్చు. అలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ మిక్సీ వేసానండి. ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర, 3 green chilies, జింజర్, గార్లిక్ అండ్ కొంచెం జీరా అనమాట. ఇవి వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని, వాటర్ వేసి ఏం చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర, పుదీనాలో అది సరిపోతుంది. కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసేసుకోండి, నీట్గానే అవుతుంది అనమాట. కొంచెం మీకు పుదీనా ఎక్కువ వేయకండి, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేయండి. ఫ్లేవర్ మళ్ళీ డామినేట్ చేస్తుంది పుదీనా ఫ్లేవర్ అనేది. సో నేను అందుకనే కొంచెం కొత్తిమీర ఎక్కువ, పుదీనా తక్కువ తీసుకుని, ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం రైస్ చేసేటప్పుడు కారం చూసి వేసుకోవడం బెటర్. తర్వాత ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. నేను ప్రెషర్ కుక్కర్లో కొంచెం గీ తీసుకుని కొంచెం ఆయిల్ తీసుకున్నాను అనమాట. తర్వాత అందులోకి హోల్ గరం మసాలా ఉంటాయి కదా, షాజీరా,
లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవి వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత దానిలోకి క్యాషూ నట్స్ కూడా వేసి ఫ్రై చేశాను. క్యాషూ నట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది వేసానండి. ఆనియన్స్ అండ్ క్యారెట్ ఒకేసారి వేసి కొంచెం మగ్గనిచ్చాను, ఎక్కువ ఫ్రై చేయలేదు. తర్వాత మనం ఏదైతే గ్రీన్ కలర్ పేస్ట్ చేసుకున్నాం కదా, పుదీనా కొత్తిమీర అది కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేసాను. ఇది ఎక్కువసేపు కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున అంటేస్తుంది. మిల్ మేకర్ కూడా నేను ఆల్రెడీ చిన్న చిన్న మిల్ మేకర్స్ అనమాట, పెద్దవి తీసుకోలేదు. అవి కూడా సోక్ చేసి అంటే వేడి నీళ్ళలో పెట్టి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకుంటారు కదా, అలా చేసి పక్కన పెట్టేశాను. అది నేను ఇక్కడ ఈ మసాలాలోనే యాడ్ చేసేసాను. సో కొంచెం రోస్ట్ అయినట్టు అవుతుంది, అంటే మరీ డీప్ రోస్ట్ ఏం కాదండి, నార్మల్గా రోస్ట్ అయ్యి మసాలాస్ అన్నీ దానికి పడతాయి అని చెప్పేసి నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను ఇందులో ఈ మసాలాలో. తర్వాత మనం పెరుగుతో చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మనం యాడ్ చేసేయడమే. ఇందులో యాడ్ చేసిన తర్వాత కొంచెం నీట్గా కలుపుకోవాలి. ఇందులో నుంచి ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది, పెరుగు కాబట్టి ఇప్పుడు దీనిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కుక్కర్లో కింద మాడుతుంది, అడుగున అంటేస్తుంది అని చెప్పి భయం ఏం అవసరం లేదండి. సో ఇది కొంచెం కలుపుకుంటూ నీట్గా కొంతసేపు మూత పెట్టుకొని ఉండండి. దీని నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. కొంచెం ఫ్రై అయినట్టు అయిన తర్వాత వాటర్తో పాటు ఆయిల్ కూడా బయటికి సైడ్స్కి ఊజ్ అవుట్ అవుతుంది అనమాట. తర్వాత దీనిలో కొంచెం మూత పెట్టి మగ్గించిన తర్వాత హాఫ్ ఆఫ్ ద వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి. నేను ఎక్కువ ఫ్లేమ్ పెట్టలేదండి, చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకున్నాను. ఎందుకంటే హైలో పెడితే కింద అడుగున అంటే ఛాన్సెస్ ఉంటాయి. అడుగున అంటేస్తే బర్నింగ్ ఫ్లేవర్ అది వస్తుంది కదా, అది బాగోదు బిర్యానీస్లోకి వీటిలోకి. అందుకని ఇక్కడ చూసారు కదా, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. కింద అడుగున అంటటం అట్లాంటిది ఏం లేదు, నార్మల్గానే ఉంది. దీన్ని ఒకసారి కలిపేసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ఏదైతే రైస్, మీరు నార్మల్ రైస్ వేసుకుంటారో బిర్యానీ రైస్ యూస్ చేస్తారో మీ ఇష్టం అండి. అది నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేశాను, ఎందుకంటే బిర్యానీ రైస్ బాస్మతి రైస్ యూస్ చేస్తే బాస్మతి రైస్ ఎక్కువ తినలేరు పిల్లలు కూడా, కొంచెం హెవీగా ఫీల్ అయిపోతారు. అందుకని చెప్పేసి నేను నార్మల్ సోనా మసూరి ఉంటుంది కదా మనం డైలీ యూస్ చేసేది, ఆ రైసే యూస్ చేసేసాను. తర్వాత నేను నార్మల్గా అన్నంకి వాటర్ ఎలా పెట్టుకొని కుక్ చేసుకుంటాం అలాగే కుక్కర్లో పెట్టి, నార్మల్ రైసే కాబట్టి నేను నార్మల్గానే వాటర్ పోసుకొని చేసామన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము వేయాల్సిన గరం మసాలాస్ అవన్నీ ఏమీ లేవు, ఇంకా అవసరం లేదు, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా విజిల్ పెట్టేస్తున్నాను అనమాట. లిడ్ అయితే క్లోజ్ చేసేసి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కుక్కర్ కూడా డ్యామేజ్ అవుతుంది, అంటే సైడ్స్ అంతా పాడైపోతుంది. సో దానికి తగ్గట్టు కుక్కర్ ఏ వెజిల్ అయినా సరే అది ఎంత ఉందో దానికి తగ్గట్టే మంట పెట్టాలి. అదంతా బయటకు వచ్చి కుక్కర్ మొత్తం అంటాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ తెప్పించుకున్నాను అనమాట. విజిల్స్ మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా వచ్చింది, ముద్దగా రాలేదు. అంటే వాటర్ మనం కరెక్ట్గా వేసుకుంటే అంత ముద్దగా రాదు. అండ్ ఒకవేళ మీకు ముద్దగా అనిపిస్తే తీసిన వెంటనే గరిట పెట్టి తిప్పేయకండి, మీకు నచ్చినట్టు అలా తిప్పద్దు. ఎందుకంటే దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా ఇంకా ఎక్కువ అవుతుంది. కొంచెం టైం ఇవ్వండి, లిడ్ ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ టైం ఇస్తే అది సెట్ రైట్ అవుతుంది అనమాట. తర్వాత మేము డిన్నర్ చేశాక నైట్ నేను వాషింగ్ మిషన్ అవి లోడ్ చేస్తాను నైటే, అది టైమర్ పెట్టేస్తే ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది అనమాట. నాకు ఆ రోజు టైం కొంచెం 12 అలా దాటింది. 12 అయిన తర్వాత ఇమీడియట్గా క్రాకర్స్ ఫైర్ చేస్తున్నారు. నాకు ఎందుకు వీళ్ళందరూ క్రాకర్స్ ఫైర్ చేస్తున్నారు అనే సంగతి నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఐపీఎల్ జరుగుతుంది కదా, ఏమైనా క్రికెట్ ఏమన్నా అయిందా అని నాకు డౌట్ వచ్చింది. బట్ ఏంటిది ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. బట్ మొత్తానికి క్రాకర్స్ అయితే అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా మీకు లైటింగ్స్ లాగా, అక్కడైతే ఫైర్ చేశారు. మా ఇంటి దగ్గర కూడా ఫైర్ చేశారు, కానీ ఎందుకు అనేది నాకు రీజన్ తెలియదు. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్సే రావట్లేదు అనమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి, సో దట్ నేను ఇంకాస్త ఎక్కువ వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్.